చిన్నట ఎంగిలైన పోన తీసుకొని వెనక ఎల్లమ్మ ఇక్కడ దగ్గర జమ్మ దగ్గర దేళ్ళ కారణాల పుట్ట విన తపసపట్ట ఉన్నప్పుడు కనుక కార్తీక మహారాజు కనుక ప్రాణం వేసి ప్రాణం పోతుండగా మా అమ్మవారు వెనక ఎంగిలైన పోన తీసుకుని వెళ్ళిపోగా జమ దగ్గర గురుదేవుడు కళ్ళవారు దూసినాడు కళ్ళవారు దూసినప్పుడు కనుక నేను ఏమంటూ ఉండరు అదే జమ దగ్గర అమ్మా దూరం ఉండు రేణుకమ్మ ఇది నీకు మర్యాద కాదు ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ తల్లి ఆడి వెళ్ళ రేణుకమ్మ ఆడి వెళ్ళ రేణుక ఎల్లమ్మ జమకి నేను తప్పులైనా చేశాను నేనేమో నేరమైనా చేసినాను దచ్చరాము పోతమున్నో ప్రాణాలరేణుకమ్మ రేణుకమ్మ ఇది నీకు మర్యాద కాదు రేణుకమ్మ ఇది నీకు మర్యాద కాదు రేణుకమ్మ నేను సత్యాన బోనమంటే బోనము తీసుగా నేను రమ్మంటే ఎంగిలైన బోనమే రేణుకమ్మ బోన వల్ల తెచ్చినావు ఎల్లమ్మ అమ్మ రేణుక ఎల్లమ్మ ఇయాల కనుక ఎంగిలైన బోన తీసుకొని వచ్చావు కాబట్టి ఇయాల ఉన్న కోసం ప్రాణం వెళ్ళిపోతట్టు బామ రేణుకమ్మ నా ప్రాణం వెళ్ళిపోతీ రేణుకమ్మ బామ రేణుక ఎల్లమ్మ ఇయాల ఎంగిలైన బోన తీసుకొని వచ్చావు కాబట్టి నా ప్రాణం వెళ్ళిపోతుంది కాబట్టి నీకు ఏం వరం కావాలే ఎల్లమ్మ వరం వల్ల కోరుకోవే ఎల్లమ్మ నీకు కోరిన వరం వల్ల ఇచ్చదానే ఎల్లమ్మ ఇక బామరామ రేణుకమ్మ మనకు 16 మండలాలు ఎల్లపాయే ఇక పన్నీరు కొమ్మ కూడా మల్లయ్యలే నెత్తిలిత్తు దులపలేదు రేణుకమ్మ మనకు నిలవాన వెళ్ళలేరే పన్నీరు కొమ్మ కూడా మల్లయ్యలే ఇక కాళ్ళకున్న పారాని హరపాయే లక్క వెత్త కొట్టినోడు బాబనోడే రేణుక ఎల్లమ్మ ఇవాళ ఎంగిలైన పూల తీసుకోరు కాబట్టి నేను ప్రాణం వెళ్ళిపోతావు నీకేమగరా కోరుకోమన్నాడు జమ దగ్గర దేవుడు అటువంటి ఆడపిల్ల రేణుక ఎల్లమ్మ రేవేరి ఎల్లమ్మ ఏమంటున్నది నాదా ప్రాణేశ్వర ఎంగిలైన పోనమంటూ నువ్వు మంత్రానికంటే వెళ్ళి వస్తుంటే నీకు ఆకలందరిలో దాని వల్ల అన్నం పెట్టొచ్చని వాళ్ళ కనుక నేను అన్నం పెట్టాక అంతకన్నా మీకు ఏం లేదు నాదా ప్రాణేశ్వర ఏం ఊరని కోరుతావో కోరుకోమంటే నాదా ప్రాణేశ్వర అటువంటి మనకు పాపం నువ్వు లేని మా పొలమోడి కట్టరాదు పొలమోడి కట్టరాదు మా కొడుకోలే బిడ్డరా నాకు మోడి కట్టరాదా ఎల్లమ్మ బాబా రేణుక ఎల్లమ్మ మనం కోరుకోమంటే కూరలు మనం కోరుతీవమ్మ బాబా రేణుక ఎల్లమ్మ నా ప్రాణం వెళ్ళిపోయినాక కొడుకుల బిడ్డలు ఎట్ల గంటవే ఎల్లు పూలొకరైనా దేవుడు ఒకరెవరైనా భార్య భర్తలు కలిసి కాపురం చేయాలి పాపారి గారు కొడుకులు బుట్టలు పెట్టాలి బామా ఎల్లమ్మ లేకపోతే కనుక నీకు కొడుకుల బిడ్డ సంతానం ఎట్లా కలగాలి బామా రేణుక దానికి దిగు మర్యాద కాదు ఓ బామా నాయ వల్ల కాదులే రేణుకమ్మ బాబా నేను లేని పిల్లల రేణుకమ్మో నువ్వెట్ల గంటనే ఓ బామా ఇది అడగరాదు ఓ బామా నీ
నీకు మర్యాద కాదునే ఎల్లమ్మ ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ అమ్మ బోనాల జమలకి బోనాల నన్ను వేసుకొని నాదా బోనాల అమ్మ నిన్ను నేను వేసుకొని బోనాల అమ్మ నేనేమి సుఖపడలేదు అమ్మ నేనేమి సుఖపడలేకపోతే అమ్మ పాప పుణ్యం లేని పదము ఓడి కట్టు ఓ నాదా 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 ఓ నాదా నన్ను చేసుకొని నువ్వేం సుఖపడలేదు నాదా ఓ నాదా నిన్ను చేసుకొని నేనేం సుఖపడలేదు నాదా ఓ నాదా నాదా ప్రాణేశ్వర ఏ ఊరికే పోయినా ఏ పల్లెకే పోయినా గాని నీ సొమ్ము అడగరు నీ డబ్బు అడగరు నీకు ఎంత భూమి ఉంది ఎంత జాగు ఉందని అడగరు నాదా ప్రాణేశ్వర నీ కొడుకుల బిడ్డలు ఎంతమంది అంటారు నా కొడుకుల బిడ్డలా నా కోడి గట్టరాదు నా కోడి గట్టరాదా ప్రాణ బాబా రేణుక ఎల్లమ్మ ఇయ్యాల కనుకనే కొడుకులు పుడితే కోడి బాలు వస్తాయి బిడ్డలు పుడితే బల నిందలు వస్తాయి బాబా రేణుకమ్మ బామా రేణుకాయలమ్మ కొడుకులు పుడితే కోడి కష్టం వస్తాయి బిడ్డలు పుడితే బల నిందలు వస్తాయి బామా రేణుకాయలు సావదేవి వాడుకో వెనక సౌలలో కలిసిపోయాను పెంచలేని బాధకో బిడ్డల్లో కలిసిపోయాను అంటాం ఏమో నన్ను కనుకనే చేసి సాపించి నూనెట్టి తిడతావో ఏమో రేణుకాయలమ్మ నాకు భయం అవుతుంది అన్నప్పుడు రేణుకాదేవి ఏమంట ఉందట నాదా చెప్పదగిన గురువు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని యాభై వచ్చిన ఒక మాట తిట్టపోను ఒక చేత కొట్టపోను నాకు సంతాన బలము గట్టరాదా అరే నా మాట వింటలేవు కాబట్టి నా పిక్క లోపల కనుక 5 మామిడి పొలములు ఉన్నాయి ఆ పొలము తీసి నీకు ఇస్తా ఉన్నా బామ ఒక కొడుకు సంతానం ఇస్తానున్నదే ఒక కొడుకు సంతానం సాలపాల సంతానము రేణుక ఒక కొడుకు పొలమమ్మ పొలమమ్మ సాలపోక సంతానము రేణుకమ్ము ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క కన్ను కన్ను కాదు అయ్య ముక్కు పోగు నగ కాదు ఒక్క ఎత్తు వ్యవసాయం కాదు రూపాయలు ముళ్ళె కాదు నాకు ఇద్దరు కొడుకులు సంతాన పొలముడి కట్టు మొక్క కొడుకు కొడుకు అది 1 రూపాయి ముళ్ళ కాదు ముక్కు పోసులుగా నా మెడకున్న నక్లెస్ పెద్దగా కాదందువా ఒకే దేశం కాదు ఒక చేత కూడా తప్పండి కాదు కాబట్టి ఒక కొడుకు కొడుకు కాదు కాబట్టి 2 సంతానం కావాలంటవా ఇద్దరి కొడుకులా ఓ బావనావే ఇద్దరి కొడుకులా ఓ బావనావే సరిపోవే సంతానం రేణుక ఎల్లమ్మ బామా రేణుక ఎల్లమ్మ ఇద్దరు కొడుకులు ఓడి కట్టిన బామా బామా రేణుక ఎల్లమ్మ ఎంత తెలియకొల్లదాని ఎంత జ్ఞానవంతురాలు ఉన్నావు బామా రేణుక ఎల్లమ్మ ఇద్దరు కొడుకు సంతానం ఇస్తే సాల్భవ సంతానం వెళ్ళిపోమంటే అటువంటి అడవిలో రేణుక ఎల్లమ్మ ఏమంటున్నది ఓ నాదా ప్రాణేశ్వర ఓ నాదా ప్రాణేశ్వర అటువంటిది నువ్వు సంపాదించిన డబ్బు ఉంటుంది నేను సంపాదించిన ధనం ఉంటది నువ్వు సంపాదించిన భూమి ఉంటది అటువంటి బాయి కాడికి పోయి అటువంటి అన్నదమ్ములు అటువంటి కలబడుతుంటారు అమ్మా ఎనిపియ్య కొడుకు ఏడు అమ్మా ఎనిపియ్య కొడుకు ఏడు అమ్మా ముగ్గుర కొడుకుల ఓడి
మూడవ సంతానము నాకు ఎంత తెలివిగల దాని ఎంత జ్ఞానవంతురాలు ఎంత బుద్ధి రాలు ఉన్నవే సరే రేణుకా ఎల్లమ్మ ఇద్దరు కొడుకులు ఓడిగట్టయితే నువ్వు సంపాదించిన డబ్బు ఉంటుంది ఈయన సంపాదించిన డబ్బు ఉంటుంది తరము డబ్బు కలకంటే ఎప్పుడు భూమి ఉంటుంది భూమి కాడ గట్ట కాడ చిన్నప్పుడు అన్నదమ్ములు పెద్ద పెద్దవాళ్ళ పాలి భగవాన్ అయితే చుట్టూ చుట్టూ పట్టుకొని అనుకుంటారంటావు ఆమె వినిపించే కొడుకు కావాలన్నా సరే బామా రేణుకాయల మూడవ సంతానమే ఓ బామో అయ్యా మూడవ సంతానమే రేణుకమ్మ సంతానము ఎల్లమ్మ ఇక నీకు దానమ్మా ఎల్లమ్మ ఆరు వెళ్ళ రేణుక ఎల్లమ్మ అమ్మవారు లోకమాత లోకమాత అమ్మా భూనాల చమదగిరి చమదగిరి అమ్మా ముగ్గురు కొడుకుల ఓరి గడివి నువ్వు చల్లిపోయినట్టు నేను కూడా చల్లిపోతే నాదో ఓనాలో ముగ్గురు కొడుకులు మూడు దిక్కుల పాడబడతాను ఇంకొక ఇంకా పాడబట్టే కొడుకు లేడు మా ఇంకొక కొడుకునైనా ఇంకొక కొడుకునైనా ప్రాణాల మా నలుగురు కొడుకుల ఓడిగట్టు మా నలుగురు కొడుకుల ఓడిగట్టు మా బోనాల జమదగిరి బోనాలో రేణుకా ఎల్లమ్మ పామారేణుకా ఎల్లమ్మ ముగ్గురు సంతానం ఇస్తే కనుకనేవి కాల సంవత్సరం కనుకనేవి కాలం కదివేసినట్టుగా నీ ప్రాణం వెళ్ళిపోవచ్చు నా ప్రాణం వెళ్ళిపోవచ్చు కాబట్టి కనుకనేవి ముగ్గురు మూర్తి ఇక్కడ పాడబడతారు ఒకటికి కొమ్ము ఖాళీ ఉందంటవా తల్లి రేణుకా ఎల్లమ్మ ఎందుకనేది వెళ్ళదానివే ముగ్గురు మూడు దిక్కులు పాడబెట్టాం కొద్దికి వెళ్తుంటే ఇంకో పాడబెట్టకు కొడుకు కావాలంటవా సరే సంతానం ఇస్తే పోవేవో బాబా అయ్యా నలుగురి కొడుకురా రేణుకమ్మ నలుగురి కొడుకులారే ఓ బాబరే బాబా రేణుకా ఎల్లమ్మ కర్మ జాతం కనుకనేవి నలుగురు కొడుకులు నీకు ఓడి పెట్టిన బాబా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ బాబా రేణుకా నలుగురు సంతానం